చిత్తూరు జిల్లా మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీ అక్రమ విక్రయాలు సంచలనంగా మారాయి. కిడ్నీ ఇచ్చిన మహిళ మృతి చెందడంతో ఆసుపత్రి అక్రమ దందా భాగోతం బయటపడింది. పోలీసులు గ్లోబల్ ఆసుపత్రిపై దాడి చేసి 6గురిని అదుపులోకి తీసుకున్నారు. తమ కూతురికి జరిగినట్లు మరొకరికి జరగకూడదు అని ఆసుపత్రి యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలి అంటున్న యమున తల్లిదండ్రులతో మా ప్రతినిధి మనోహర్ రెడ్డి ఫేస్ టు ఫేస్. మదనపల్లి గ్లోబల్ ఆసుపత్రిలో కిడ్నీలు తీసేయడంతో విశాఖ ప్రాంతానికి చెందినటువంటి యమున అనేటువంటి మహిళ మృతి చేయడం జరిగింది. దీంతో బాధిత తల్లి కావచ్చు సూరమ్మ, అదేవిధంగా వాళ్ళ తమ్ముడు, మామయ్యలు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. పోలీసులు కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ మదనపల్లి పోలీస్ స్టేషన్ వద్ద యమున బాధిత కుటుంబ సభ్యులు ఉన్నారు. వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది అనేటువంటి అంశాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఎట్లా జరిగింది, ఏం జరిగింది, మీ కూతురు ఎందుకు చనిపోయింది, మీకు ఎవరు సమాచారం ఇచ్చారు? మాకు తీసుకెళ్ళోలే సమాచారం ఇచ్చారండి. మాకు పాప పిక్నిక్ వెళ్తానని చెప్పింది లక్షవారం. సరే వచ్చి బ్యాగ్ తీసుకొని వెళ్ళింది. బ్యాగ్ తీసుకొని వెళ్ళిన తర్వాత అరికి వెళ్ళింది అనుకున్నాం. అరికని చెప్పింది, అరికి వెళ్ళింది అనుకున్నాం. అనుకుంటే నిన్న తెల్లవారి 4:30కి తిరుపతి నుంచి ఫోన్ వచ్చింది, మీ అమ్మాయి చచ్చిపోయిందనేసి. ఒక లేడీస్ ఫోన్ చేసింది. లేడీస్ ఫోన్ చేస్తే మా అమ్మ చనిపోవడం ఏంటి, మా అమ్మ అరికి వెళ్ళింది, పిక్నిక్ వెళ్ళిందంటే ఎవరో వాళ్ళు చూడండి రాంగ్ అడ్రస్ ఇచ్చేసారేమో అంతే. లేదండి బడపాలెం కదా అనేసి అన్నారా అన్న. బడపాలెం సాక్షిలో పేపర్లో చేస్తుంది కదా అమ్మాయి. ఆ అమ్మాయి అన్నది ఎందుకు చనిపోయిందంటే కిడ్నీ తీయించుకోవడానికి వచ్చింది. కిడ్నీ తీయించుకొని వచ్చి ఇలాగ చనిపోయింది అనేసి అన్న. ఆ అమ్మాయి కిడ్నీ తీసుకోవాల్సిన పని వచ్చిందంటే అదైతే మాకైతే తెలియదండి. 2 ఆమెలు తీసుకొని వచ్చారు. 2 తీసుకొని వచ్చి కిడ్నీ తీయించారు. ఆ పిడిసి వచ్చి చచ్చిపోయిందని చెప్పారు. మాతో ఇన్ఫర్మేషన్ అలాగ వచ్చింది. ఆ తర్వాత అక్కడ ఏడు జరిగింది ఏదైతే మాకు తెలియదు. అసలు ఆమె కిడ్నీలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉందంటారా? తనకైతే అంత అవసరం లేదండి. ఇంట్లో మేము ఉన్నాం ఏదైనా సరే చూసుకోవడానికి. మాకు మరీ అంత ఇబ్బంది లేకుండా లేము. కాకపోతే వీళ్ళు ఎలా వచ్చిందో ఏంటో మాకు వివరంగా తెలియట్లేదు. వీళ్ళు తీసుకొచ్చారు, పిక్నిక్ అని చెప్పి తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇలా జరిగింది. ఇది మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎవరు తీసుకొచ్చారు అక్కడ నుండి? విశాఖ అక్కడ నుంచి పద్మానేసి మాకు ఫోన్లో తెలిసింది ఏంటంటే పద్మానేసి ఆవిడ ఎవరు లక్ష్మి అంట, ఇంకా సూరిబాబు, వీళ్ళు ముగ్గురు తీసుకొచ్చారని తెలిసింది. మేము ఫ్రెండ్స్ చేయగల అనుకున్నాం. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది సూరిబాబు, పద్మ, లక్ష్మి అనేసి వీళ్ళు ముగ్గురు. వాళ్ళ ముగ్గురే తీసుకుని వచ్చి వాళ్ళ ముగ్గురే ఈ పిల్ల జీవితంతో ఆడుకున్నారని మాకు తెలిసిందనమాట. లక్షవారం ఈవినింగ్ ఇంటికి వచ్చిందండి పాప డ్యూటీ నుంచి వచ్చి రమ్మదా అన్నదంట. అమ్మ నేను పెన్షన్ అరకు వెళ్తున్నాను, నాకు కొన్ని బట్టలు 2 జతల బట్టలు సర్ది అని చెప్పిందంట ఆవిడకి. ఆవిడ చెప్పిన విషయం అయితే ఈవిడ బట్టలు ఎందుకమ్మా అరకు చలికాలం ఇప్పుడు ఎందుకు ఇబ్బంది పడతావు, వెళ్ళొద్దంటే లేదు లేదు ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నాను నేను వెళ్తున్నానని చెప్పిందంట. లక్షవారం సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరింది ఆవిడ 6వ తారీఖు. బయలుదేరిన తర్వాత 2 డేస్ ఫోన్ అవ్వదు. అరకు వెళ్తే ఫోన్లు అవ్వండి. అక్కడ అరకులో విశాఖపట్నంలో ఉంటుంది. ఫోన్లు అవ్వదు. సరే సిగ్నల్ లేదేమో అని చెప్పి ఈ 3 రోజులు వెయిట్ చేశారు వీళ్ళు. తర్వాత నిన్న పొద్దున్న సాయంత్రం 4:30 గంటలకి ఈ యమున అనే అమ్మాయి నెంబర్, చనిపోయిన అమ్మాయి నెంబర్ చేత అవతల ఎవరైతే తీసుకెళ్లారో ఆవిడ ఫోన్ చేసింది, అమ్మ యమునకి బాగాలేదు, ఒంట్లోనూ హాస్పిటల్లో జాయిన్ చేసాము, కొంచెం సీరియస్గా ఉంది, మీరు రండి అని చెప్పిందంట. అంటే సూరిబాబు అతను ఆర్థిక ఇబ్బందులు తీసుకునేందుకు ఈమెను కిడ్నీ నోడుకున్నాడని ఈ అమ్మాయి నోడుకున్నాడు అనుకుంటున్నాం. మేమైతే అలాగే అనుకుంటున్నాం. అవతలోని వ్యక్తులు ఇతనికి తెలుసు కానీ ఈ అమ్మాయి అరకు వెళ్తానని అమ్మాయిని తిరుపతి తీసుకొని వచ్చారంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఏంటి వచ్చి ఎంతో కొంత ఒక 10 లక్షలు అనుకోండి, 5 లక్షలు మీది 5 లక్షలు అది అన్నట్టు డీల్ మాట్లాడుకొని అని ఇక్కడ తీసుకొచ్చారు అనుకుంటున్నాను నేనైతే. ఇది మొత్తానికి ఏదైతే మదనపల్లిలో కిడ్నీలు తీసేసినట్టు గ్లోబల్ ఆసుపత్రి నిర్వాహకం వల్ల ఈవేళ తమ కుమార్తె యమున
చనిపోయింది. మరి తమ కుమార్తె చనిపోయిన మరి ఇలాంటి పరిస్థితి భవిష్యత్తులో మరే కుటుంబానికి కూడా రాకుండా ఉండాలంటే వాళ్ళకి తగినటువంటి శిక్ష శాస్తి పడాలి అనేటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ అయితే ఆ బాధిత కుటుంబ సభ్యుల నుంచి కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనము చూస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, మదనపల్లి నుంచి.